రే నీ దగ్గర ఏదో లట్కోర్ ఐడియాలు ఉంటాయి కదా అదేదో చెప్పరా ఇంకా పూరిని పటాయిస్తా. మిస్ యూ టూ బేబీ. నా బాయ్ ఫ్రెండ్ ఫోటో నీ ఫోన్లో ఉంది. అయినా ఒకరి బాయ్ ఫ్రెండ్ గురించి ఇంకొకరికి తెలియకుండా ఎలా ఉన్నారు ఎన్ని రోజులు? నైట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే బర్త్డే కదా, ఫ్రెండ్స్తో ఏమైనా ప్లాన్ చేసుకున్నావేమో. అంటే ప్రెసెంట్ అయితే ఏమనుకోలేదు. బయట ఎందుకులే, మా ఫ్లాట్కి వచ్చే. మొన్ననే కదా ఆఫీస్లో జాయిన్ అయింది, అప్పుడే పటాయించినావా? మినిమం ఉంటుంది మరి. రాజ్ హే బా అసలు ఎవరిలో వేసినా మిమ్మల్ని? నీకు ఐ లవ్ యూ చెప్పిందా లేదా నీకు? చెప్తాలే కానీ ముందు లోపలికి వెళ్ళి దాక్కో ప్లీజ్ ప్లీజ్. ఏ అసలు ఎవరతను? నేనెందుకు దాచుకోవాలి? హాయ్. అసలు ఎవరా మీరు? నేను డిఓపి సార్. నేను కూడా సార్. నా ఫియర్స్ బెడ్రూమ్ లో మీకేం పడరా? నేనే దానికి సర్ప్రైజ్ ఇద్దాం వస్తే మీరు నాకు షాక్ ఇచ్చారు కదరా. అసలు ఎవర్రా? డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అసలు నువ్వెవడరా? మేనేజర్ సార్. దేనికి? యాడ్ ఏజెన్సీకి శాండ్విచ్ చేసే ఫోటోషూట్లు చేసేది మేమే. సరే మంచం కింద ఎంటర్ పని మీకు. అంటే మా నెక్స్ట్ డెమో షూట్ మంచం గురించే. శాన్వి మంచం బాగుంటుందని చెప్పింది. దానికోసం మేము ఫోటోషూట్ చేద్దామని వచ్చాం సార్. ఓకే మరి కెమెరా లేరా? వీడి తెస్తాడని నేను, వీడి తీసుకొస్తాడని నేను. వీళ్ళిద్దరు తెచ్చారో లేదో చూద్దామని నేను వచ్చాం సార్. సరే ఇప్పుడు ఫోటోషూట్ చేస్తున్నారా లేదా? మీకు ఓకే అంటే ఇప్పుడు వచ్చి చేస్తాం సార్. ఏయ్! ఇలా రండి. ఇదంతా నిజమేనా సాన్వి? అవును సాత్విక్, ఇప్పటికే లేట్ అయింది. డెమో షూట్ రేస్ చేసుకుందాం, మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోండి. ఉంటాం సార్. సాత్విక్, నేను వాళ్ళని దింపేసి వస్తా. సరే షకబూమ్ పౌటు. ఇది దాన్ని పంపిద్దాం. సెండ్. ఏంటి మహి ఈరోజు లేట్ అయింది? సారీ సార్, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, అందుకే లేట్ అయింది. హెల్తా? అది ఓకేనా? ఎస్ సార్. ఏం లేదు మహి, ఒక చిన్న వర్క్ చేయాలి. ఏంటి సార్? ఏం లేదు, నువ్వు రాజు కలిసి ఒక చిన్న నేచర్ ఫోటోగ్రఫీ చేయాలి. వాడితోనా? నేను చేయను సార్. ఎందుకు మహి, ఏమైంది? రాజుతో ఎందుకు చేయనంటున్నావు? వాడితో వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు సార్, అంతే. అదే ఎందుకు? ఆల్రెడీ మీ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, అండ్ ఈ చిన్న చేయడానికి మీకేంటి ఇష్యూ? దాని గురించి ఇవాళ మీతో మాట్లాడదాం అనుకున్నాను. నేను వాడితో వర్క్ చేయలేను సార్, చెయ్యను కూడా. నువ్వేంటే నాతో చేయండి, నేనే నీతో చేయను. అరే నీకేమైంది రాజ్? ఏం కాలేదు సార్, నేను పిల్లతో కలిసి వర్క్ చెయ్యా. నాకు అదే కావాలి సార్. అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు ఇలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారు? ఇలాంటి చీప్ ఫెలోస్ ని ఎలా హైర్ చేసుకున్నారో ఏమో. ఎవరినే చిప్పెల్స్ అంటున్నావు? నిన్నేరా. ఏంటి మీద మీదకి వస్తున్నావా? వస్తే ఏం పీక్తావే? నీ జుట్టు పిక్తాంగా. ఏంటి ప్రాబ్లం? ఏందిరా ఈ లొల్లి? చూడుబాయ్, ఇది చూడ్డానికి చిట్టెలికలందో మీద మీదకి వస్తుంది. ఎవడ్రా చిట్టెల్క? మెక్కి బలిసిన పంది నాయలా. పంది? నన్ను పంది? నన్ను పంది అంటావే? నువ్వు అవును, నువ్వే పంది. ఇది ఆఫీసా బిగ్ బాస్ హౌసా? ఇద్దరు మీద మీద పడిపోతున్నారు. చూడు మహి, నువ్వు నీ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఆస్ట్రేలియా సర్టిఫికేట్తో వెళ్ళాలంటే నేను చెప్పినట్టు చేయాలి, లేదంటే ఇప్పుడే వెళ్ళిపో. అండ్ రాజ్, నువ్వు జాయిన్ అయిన కొత్తలో ఏం చెప్పావు గుర్తుందా? సో అది గుర్తు పెట్టుకొని చెప్పింది చెయ్యి. మహి, ఇంకో 30 minutesలో నువ్వు రాజు లొకేషన్ చూడడానికి వెళ్ళాలి. ఏందిరా ఈ పిల్ల? ఒరే బాబు, ఏంట్రా మీ లొల్లి? నేనేం చేయలేదు సార్, మొత్తం అదే చేసింది. ఏం చేసింది? మీకెందుకు సార్? అయినా పిల్ల ముందు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిరుగా. అయినా మీరు అనేటోళ్ళు, మేము పడేటోళ్ళం. వదిలేరా, నేను అలా అంటేనే కదా మీ ఇద్దరి మధ్య గొడవ ఆగింది.
అవును, ఇంతకు నువ్వేంటి ఇక్కడ? అంటే మా రాజుగాడు ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చిండు, గడిద్దామని వచ్చినాను సార్. సరే ఇచ్చేసేళ్ళు. ఏడికి పోయేది? మా కిరణ్ మైన్ కూడా జాబ్లో జాయిన్ చేసుకోండి. ఓ నాన్న, జాబ్లో జాయిన్ చేసుకోవాలంటే కొన్ని ప్రొసీజర్లు ఫాలో అవ్వాలి. అవేం ఫాలో అవ్వకుండా డైరెక్ట్ జాబ్ చేయడం అంటే దట్స్ నాట్ కరెక్ట్. మీరు మాత్రం షార్ట్ కట్లో కుకింగ్ నేర్పించడానికి మంచం కిందకి దూరొచ్చు. ఇప్పుడు కుకింగ్ బెడ్ అవసరమా? సరే నువ్వు జాబ్లో జాయిన్ అయిపో, 20K శాలరీ. అరే థ్యాంక్స్ రా రాజ్. జాబ్ ఇచ్చింది నేను. సెట్ చేసింది మా వాడు. అబ్బా సాయిరామ్. సర్లేరా బాబు. రాజ్ నువ్వు మహిని తీసుకెళ్ళు, అండ్ కిరణ్ నువ్వు కూర్చో. సరే సార్, బాయ్. అమ్మా, అది ఏంటి? కొంచెం నేచర్ పిలుస్తుంది, వెళ్ళి వస్తాను. వెళ్ళు. అమ్మా, పోరి వల్లే గుందిరా బాబు. ఎవ్వడ్రా మీరు? అన్నా పిల్ల ఫోటోల కంటే బయటే కిర్రాకుందన్నా. ఏంట్రా వాగుతున్నావు? చిల్ బేబీ. రే, నా బేబీని ఎట్లా హ్యాండిల్ చేయకూడదు తెలియదా? ఎవర్రా నీకు బేబీ? అన్నను పట్టుకొని ఎవర్రా అంటవేంది? రే 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 చెప్పాను కదరా అమ్మాయిలతో ఎట్లా డీల్ చేయాలో అని. నేను చూస్తావు. నువ్వు చెప్పు బేబీ, నువ్వు చెప్పు. మళ్ళీ బేబీ అంటూ? అబ్బా చేయి చూడు ఎంత ఏ, సాఫ్ట్ చెయ్యి గా ఉంది. వదులు. అబ్బా రే రాజ్, ఏమైందిరా? ఫేస్ ఎందుకు అంత చిరాగ్గా పెట్టావు? షూట్ నుండి వచ్చేప్పుడు ఏమైనా అయిందా? అవును, ఇంతకు మహి ఏది? అడిగితే ఫేస్ ఎట్లా పెడతావేమ్రా? ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఫేస్ ఎట్లా పెట్టినావేంది? హా, హా, ఆ? హా, ఆ? హా. భయ్యా భయ్యా వదిలేండి భయ్యా, అంతే ఎందుకు భయ్యా మీకు లొల్లి? నువ్వేంద్రా హీరోనా? ఇప్పుడు దాన్ని నువ్వు చేస్తావా? అట్లా కాదు భయ్యా, ఆడపిల్ల కదా, ఆడపిల్లతో మీకు లొల్లెందుకని. అబ్బా నీకేం వస్తుందిరా దాన్ని చేయబట్టుకుంటే? దాన్ని గిన్ని అని ఎవరిని అంటున్నావు? సగం మాట్లాడు. అబ్బా నువ్వు కొన్ని మాట్లాడుతున్నా కదా. అరే పాపా వాళ్ళన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడకుండా ఇక్కడ తీసుకొచ్చావా? చ, వాళ్ళతో ఎందుకు భయ్యా మనకు లొల్లి? మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు నువ్వు వాళ్ళని కొడతావా కొట్టవా? ఏం బ్రో, పిల్ల మొండికేస్తుందా? మాకు ఇటు చేసి నువ్వు జారుకో, మేము చూసుకుంటాం. ఏం మాట్లాడుతున్నావు? నేనా వాళ్ళనా కొట్టడమా? బాగుంది పద. ఇప్పుడు నువ్వు వాళ్ళని కొడితే నా కెమెరా ఎరగొట్టిన డబ్బులు ఇవ్వనక్కర్లేదు. మళ్ళీ చెప్పు. ఇప్పుడు నువ్వు వాళ్ళని కొడితే నా కెమెరా డబ్బులు ఇవ్వనక్కర్లేదు. ఇదేదో ఏ, నువ్వు వెళ్తావా నేను వెళ్ళనా? నేను వెళ్తాను. వెళ్ళు. సరే నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇక్కడ ఒక స్మాల్ సైజ్ సునామీ జరిగిపోతుంది. మహి పక్క కదా. ఏ, నేను వెళ్ళనా? సరే నేను వెళ్తున్నాను. వెళ్ళు. అరే చోటు, నీతో గాని పని కానీ గా పిల్ల నీట ఎడ్ చేసిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఏం బ్రో అవాజ్ చేంజ్ అయింది. జరసేపు అయితే మీ ఆవాజులు గిట్ట చేంజ్ అవుతాయి. అయితే ఇప్పుడు ఏమంటావురా? అనేదేం లేదు, గొడవ అయింది, కుమ్మేసుకోవడమే. అన్నా జర చూసి వదిలేరా. అదే ఏందిరా నీ లొల్లి? నేను పనిచేస్తే ఏదోలా ఉంటుందని చెప్పి వాడి వీడి చెప్పడమే కానీ నాకు కూడా తెలియదు. ఎందుకంటే నా పంచికంత పవర్ లేదే. ఏం మాట్లాడుతున్నావు చిచ్చా? నువ్వు నాకు అర్థం అవట్లే. భయ్యా నువ్వు గిట్లా పిలిచితే పిలిచినావు కానీ చిచ్చా అని మాత్రం అనకు. బరాబర్ అంట. చిచ్చా ఏంది పై బుచ్చా? బేందిరా లుచ్చా? లుచ్చా గిచ్చా అంటే నీ బొక్కలు చేస్తే కచ్చా బిచ్చా. చెయ్యి భయ్యా మీ ఒక్కొక్కరికి 100 ఇస్తాను, అది తీసుకుని వెళ్ళిపోండి. ఏందిరా అంత చీప్గా కనిపిస్తున్నామా? వందిస్తా అంటున్నావు. పోనీ ఇంకో 100 కలిపి తీసుకోండి. ఇదేం చిల్లర బేరం రా? లాస్ట్ అండ్ ఫైనల్ 500 ఇస్తా, అవి తీసుకుని కింద పడి వెళ్ళిపోండి. నువ్వెన్ని చెప్పినా ఈరోజు నీ బొక్కలు చూర చూర చేయాల్సిందే.
అరే అన్నా గాడి బొక్కలు చురతో చేస్తే మనకేం వస్తుంది అన్నా? గా 500 తీసుకొని పాన్ షాప్కి ఇచ్చేద్దాం, బాకీ తీరుతుంది. గంతే అంటవా? ఫిక్స్. అంతే, డీల్ ఫిక్స్. సరే కొట్టేసుకుందాం నాడు. పాన్సో రే ఒక్కొక్కలం పోదాం, సరేనా? ఏమంటారు? రే ముందు నువ్వు పోరా. థ్యాంక్స్ అన్నా. అన్నా అన్న ప్లీజ్ అన్న, మా అమ్మ గుంట్లో బాలే అన్న, నీకు కాలు పట్టుకుంటా అన్న, పైసలు కావాలన్నా ప్లీజ్ అన్న. తీసుకో. థ్యాంక్స్ అన్న. డబ్బులు ఏవిరా? పైసలు లేవన్నా? పైసలు లేవి. పేటిఎం ఫోన్ పే చేయి, సర్వర్ వస్తలేదు. ఓకే. 9343536378. అయిపోయిందా? అయిపోయింది. వన్ సెకండ్. ఏంటి ఇంకో ఎందులో వేసావా? కాదు, ఒక్క పంచ్. సరే కొట్టు. అమ్మా బా. మీ అందరూ డబ్బులు ఇచ్చినారా? ఇచ్చిండన్నా. మరి నీకు? ఇచ్చిండన్నా. ఇచ్చినా నాకు కూడా. బొక్క. ఆడు మహాన్ బావుడురా, గొప్పోడే.